శివాయ గురవే నమః. మహిషాసురమర్దిని స్తోత్రం మొదటి శ్లోకం. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి గిరి నందిని, అయి అని అక్కడ రాసేటప్పుడు చెప్పిన అయి అనే దానికి అర్థము వాగ్దేవి స్వరూపమైన సరస్వతి అమ్మవారిని ఒక పక్క అర్థము, ఇంకొకటి ఏంటంటే దివ్యమైన రూపము కలిగిన అని అర్థం వస్తుంది. దివ్యమైన రూపము కలిగిన గిరినందిని పర్వతరాజపుత్రికి అయిన పార్వతీదేవి, నందిత మోదిని అంటే ప్రార్థనకు అర్హురాలైన దానివి. ఎప్పుడు సీతాదేవిని కూడా నందిత మేదిని అంటే భూమిపుత్రిక అని కూడా ఒక అర్థం వస్తుంది. నందిత మేదిని అంటే ప్రార్థనకు అర్హురాలైన విశ్వ వినోదిని, విశ్వమాతవు మరియు ఈ విశ్వాన్ని నడిపించి ఆ వినోదాన్ని ఆనందించే మహాశక్తివి. నందనుతే, నంద అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, నుతే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడిచే స్తుతించబడిన గిరివర వింధ్య నివాసిని, గిరివర వింధ్య శిరోధి నివాసిని అని అంటారు. గిరివర వింధ్య అంటే వింధ్య పర్వతము, గిరి అంటే పర్వతము, వింధ్య పర్వతము యొక్క శిరోధి నివాసిని అంటే శ్రేణులలో ఉండే తల్లి. విష్ణు విలాసిని, విష్ణువుచే పూజించబడిన మరియు జిష్ణునుతే ఇంద్రుడి చేత కూడా పూజింపబడిన భగవతి ఓ మహాలక్ష్మి హే తల్లి. భగవతి హే శితి కంఠ కుటుంబిని అని అంటారు కదా. భగవతి అంటే మహాలక్ష్మి, హే అంటే తల్లి, శితి అంటే శివాని అని అర్థం. అంటే పార్వతీదేవి పరమేశ్వరుడి యొక్క భార్య, అర్ధాంగి అని అర్థం వస్తుందన్నమాట. శితికంఠ అని అంటారు శివుణ్ణి. కంఠ కుటుంబిని శివుడి యొక్క భార్య, అర్ధాంగి. భూరి కుటుంబిని అంటే భూరి అంటే విశ్వము అని ఒక అర్థం. విశ్వాన్నే కుటుంబంగా చూస్తున్న వసుధైక కుటుంబకం అని సంస్కృతంలో ఒక వాక్యం ఉంది. ఈ ప్రపంచంలో ఉండేవారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు, అలాగే మెలగాలి అని చెప్తారనమాట సుభాషితాల్లో. అలా అమ్మవారిని భూరి కుటుంబిని, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవి యొక్క కుటుంబంలో ఆవిడ కూడా ఒకత్తై ఎప్పుడూ ఉండే. భూరి కృతే కోరిన కోరికలన్నీ భూరి అంటే కోరికలు, కృతే అంటే తీర్చే ఆవిడ. భూరి కృతే కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి. జయ జయ హే మహిషాసురమర్దిని, మహిషాసురుడనే రాక్షసుడిని మర్దించిన హే మహాలక్ష్మి. రమ్యకపర్దిని సుందరమైన శిరోజాలాలతో సున్నితమైన శరీరంతో కనిపిస్తూనే శైలసుతే అంటే శైలపుత్రిక అని పార్వతీదేవి పేరు. అటువంటి అమ్మవారికి జయ జయ అని జయకారాలు పలుకుతున్నారు. దాన్నే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని అంటారు. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.